మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దుపై హైదరాబాద్లో ఆందోళన చేశారు. మీనాక్షి నామినేషన్ను సరైన కారణం లేకుండా తిరస్కరించారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో లిబర్టీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించకుండా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిలో పనిచేస్తోందని రోహిత్ ముదిరాజు ఆరోపించారు. చట్టబద్ధంగా దాఖలైన నామినేషన్ను సరైన కారణం లేకుండా తిరస్కరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇది కేవలం మీనాక్షి నటరాజన్కు జరిగిన అన్యాయం మాత్రమే కాకుండా ప్రజాస్వామిక హక్కులపై దాడిగా భావించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించడము భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. భారతీయ జనతా పార్టీకి 3వ సీటు గెలిచే సంఖ్యాబలం లేనప్పుడు కూడా నామినేషన్ ని వేసినప్పుడే ఈ దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ 3వ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా అప్పుడే గమనించారు. మరి ఓట్ చోరీ చేసే భారతీయ జనతా పార్టీ ఈసారి సీట్ చోరీకి తెరలేపింది. ఎస్ఐఆర్ ద్వారా ఎమ్మెల్యేల ఓటుని తొలగించే ఆస్కారం లేదు కాబట్టి ఏకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని ఏ విధంగానైనా తిరస్కరించాలని చెప్పేసి